ఎంత ఉందా కేజీ? 70 రూపాయలు ఇస్తాను. ఇదేంటి ఇదా? ఓయ్ అమ్మ, ఓ నాయన, ఓయ్ అమ్మ. హలో దోస్తులు, ఎట్లున్నారు? మళ్ళీ నేను మన క్రియేషన్ ట్రావెల్ లాగ్ ఎపిసోడ్ 5 అనమాట. ఇది ఏంటంటే ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే బాబునపాడు దగ్గరికి వెళ్తున్నాం. అంటే ఇంచుమించుగా ఒక 20-25 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. ఇక్కడ ఏంటంటే మనకు బీచ్ దగ్గర ఏంటంటే చాలా ఫిషెస్ ఉంటాయి. అక్కడ నుంచి చాలా ఎగుమతి అవుతాయి అనమాట. అంటే ఈవెన్ ఇక్కడ నుంచి ఏపీ అండ్ తెలంగాణ చాలా అవుతుంటాయి అనమాట. ఏంటంటే ఫిషెస్ అయితే చాలా రకాలు కూడా ఉంటాయి. కొన్ని ఇక్కడే అమ్ముతుంటారు, అది కూడా ఉంటది. ఇంకోటి ఏంటంటే సముద్రం లాగా వలలు వేస్తారు అనమాట. మత్స్య కార్మికులు వెళ్తుంటారు అనమాట. వెళ్ళే విధానం ఏంటిది మనం ఒకసారి ట్రై చేద్దాం. మనం కూడా వెళ్ళలే ఫస్ట్ టైం వెళ్దాం అనుకుంటున్నాం, అందుకే మనం కూడా ట్రై చేద్దాం ఒకసారి ఎట్లుంటది ఏందని చెప్పి మనమైతే వెళ్తున్నాం. ఇంకోటి మనం ముఖ్యంగా నేను కూడా చూడడం ఫస్ట్ టైం అనమాట. ఇలాంటివి ఎక్కడ చూడలేను నేను. బోటింగ్స్ అయితే ఆగినాయి. అంటే ఏంటంటే కొంతమంది ఏమో మార్నింగ్ వెళ్ళి కొందరు నైట్ వస్తారు. నైట్ లో ఎక్కువ వెళ్తారు అనమాట. ఆ నైట్ లోనే ఎక్కువ చేపలు దొరుకుతాయంట. అందుకే చాలా మంది ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ చాలా మంది వచ్చారు, అన్ని ఉన్నాయి. మీకు చూపిస్తా ఒకసారి చూడండి మీరు. ఏం చెప్పాలన్నా అవి ఎంత ఉందా కేజీ? 70 రూపాయలు ఇస్తాను. ఇదే డ్యూటీ ఆ బోట్ మీదకి ఇంకా ఏమమ్మా ఇది వేరే సైజ్ వేసేదా? చూడు సేమ్ ఉన్నాయి కలర్స్ ఏమున్నా కానీ మూతులు కొంచెం లోపలంతా తిరిగినా ఏం కాదు. ఇక్కడ చూసారు కదా వల అనమాట. ఇది ఆ వల మొత్తం ఇక్కడ మొత్తం భద్రంగా పెట్టారు అనమాట. వల అయితే ఇట్లుంటది. వల అయితే నేను ఫస్ట్ టైం చూడడం. వల కూడా ఇంత పెద్ద వల చూడడం అంటే ఫస్ట్ టైం నేనైతే ఎక్కడ చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నా ఇక్కడైతే. ఇంకోటి చూడండి, అంటే ఇవన్నీ చేపలు తీసుకుపోయి అంటే ఒక రేట్ ఉంటది. ఈ చేపలన్నీ ఒక రేట్ చెప్తారు అనమాట. అక్కడ మొత్తం ఫిషింగ్ ఉంటది, అది కూడా చూద్దాం మనం ఒకసారి వెళ్దాం. ఇక్కడ చూడండి వల అనమాట, ఇంత పెద్ద ఉంది చూడండి, చాలా పెద్ద ఉంది వల అయితే. నేను మాక్సిమం చెప్తాను, నేనైతే ఇలాంటి వల మాత్రం చూడలేదు, ఫస్ట్ టైం అనమాట. ఎందుకంటే వీళ్ళు ఇంచుమించుగా ఒక 10 మంది వెళ్తారంట చేపలు పట్టడానికి. అయితే ఈజీ ఒక 10 మెంబర్స్ కానీ 12 మెంబర్స్ అని వెళ్తారనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఎవరు వెళ్తలేరు. మేమైతే అడిగినాము, కాకపోతే కొంచెం రిక్వెస్ట్ చేసినాము, కాకపోతే లేదు వెళ్తలేమో అన్నారు. అందుకే మేము కూడా కొంచెం లైట్ తీసుకున్నాం. బోటింగ్ మాకైతే ఈత రాదు కాబట్టి మేమైతే లైట్ తీసుకున్నాం అనమాట. కానీ బోటింగ్ అయితే వెళ్ళడం అయితే ఎవరు లేరు.
ఇప్పుడైతే వెళ్తలేరు అనమాట. చూద్దాం ఒకసారి అక్కడ ఎట్లుంటుంది వాతావరణం, ఇవన్నీ ఫిషెస్ ఏం చేస్తారు చూద్దాం. అక్కడ మేమేమో చేపలు చూస్తుంటే ఇక్కడేమో టైర్ పంచర్ అయింది. టైర్ పంచర్ అయింది కానీ మాకు కూడా తెలియదు, మాకు మా డ్రైవర్ చూసే వరకు తెలియదు అనమాట. ఆటో డ్రైవర్ చూసాడు, చూసి ఇట్లా టైర్ పంచర్ అయింది, ఇట్లా ఎక్స్చేంజ్ చేద్దాం అది ఇది అన్నాడు. అంటే యాక్చువల్లీ తానే ఎక్స్చేంజ్ చేశాడంట. అంటే ఈవెన్ ఎక్కడికైనా దూరం ప్రాంతానికి వెళ్ళినప్పుడు అయితే తానే చేసుకుంటాడంట ఒక్కడే. అన్ని మొత్తం మిషన్స్ అన్ని ఉన్నాయి ఆయన దగ్గర, కూడా టైర్ కూడా ఉంది, పక్కనే టైర్ కూడా పెట్టుకున్నాడు. అన్ని చూస్తున్నాను అయితే మొత్తం సెటప్ ఉంది ఈయన దగ్గర. అన్ని ఇంచుమించుగా ఒకటి తీస్తున్నాడు, ఒకటి తీసి మళ్ళీ తీసి పెడతాడు. అన్ని టైర్ కూడా అంతే, అంటే ఎట్లా తీయాలి ఏందని చెప్పి ఆ విధానం కూడా చూస్తున్నప్పుడు అయితే సరేలే చూద్దాం. ఈ ఇంచుమించుగా ఒక 10-15 ఒక హాఫ్ అన్ అవర్ లో అయిపోతుంది. ఇంకా జర ముందుకు వెళ్దాం, చూద్దాం ఇంకేమైనా ఉన్నాయేమో. ఇదేంటయ్యా ఇద్యా? ఓయ్ అమ్మా, ఓ నాయనా, ఇవి ఎండిపోయిన చేపలు అనమాట. అంటే ఇట్లా భూమి మీద ఇట్లా ఎండేస్తారనమాట. నేను కూడా చూడడం ఫస్ట్ టైం ఇదైతే, అసలు నేను ఎక్కడ చూడలేదు, నేను ఇక్కడే కూర్చున్నా. ఎందుకంటే చాలా మంది ఏం చేస్తారంటే ఇట్లా ఎండ పెడతారని నాకు కూడా తెలియదు. అంటే ఎండిపోయిన అంటే ఏదో ఇట్లా మామూలుగా ఏమంటారు ఒక దాని మీద పెట్టి ఎండ పెడతారేమో అనుకుంటున్నా, అట్లా కాదు, భూమి మీద వేసేసారు అనమాట. మట్టి మీద వేస్తే అది కూడా తొందరగా ఎండుతుందంట చెప్పారు అనమాట. అది కూడా తెలుసుకుని చూడడం పెద్ద షిప్ కూడా ఉంది ఇక్కడ. ఇప్పుడు మొత్తానికి అయితే మనం బ్యాక్ వెళ్ళిపోతున్నాం. ఇక్కడ నుంచి మనకి ఇంచుమించుగా 20-25 అని చెప్పాను కదా. కొంచెం మనం వెళ్ళే దారిలో ఇంకేమన్నా ఉంటే చూద్దాం. ఆ మధ్యాహ్నం కూడా అవుతుంది, ఇంచుమించుగా ఒక 2-3 అలా అవుతుంది అనమాట టైం కూడా. నుంచి మేము తినాలి, తినేదారి గురించి మేము కూడా వెయిట్ చేస్తున్నాం. ఒక దాబా ఉంటది ఇక్కడ, ఒక ఫేమస్ దాబా కూడా చూస్తున్నాం. దాబాకి వెళ్ళి తినాలని చెప్పి ఇక్కడ రైలు పట్టాలో ఒక గేట్ కూడా పడ్డది. ట్రాఫిక్ అయితే ఉంది, ఆల్మోస్ట్ అయితే చాలా మంది ఉన్నారు. మనకు ఒక దారిలో కనిపిస్తుంది అనమాట, ఒక దాబా కనిపిస్తుంది, ఫ్యామిలీ దాబా. ఇక్కడ ఏంటంటే మేమైతే ఇక మస్తు ఆకలితో ఉన్నాం. ఆకలితో అంటే ఇచ్చి పడేసినాం, గట్టిగా ఇచ్చినాం, మంచిగా తినేసినాం, పురుసత్తుగా తిన్నాం. మీకు మాత్రం వీళ్ళు నచ్చిన మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.